నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఆవిడే వైద్య మంత్రి, ఆవిడే అక్కడ హోంమంత్రి, ఆవిడే వచ్చి రోడ్డెక్కి న్యాయం కావాలని ఉద్యమిస్తుంది. ఆవిడ రాష్ట్రంలోనే ఒక ఆడపిల్లకి అత్యాచారం జరిగి హత్యకి గురయ్యితే వాళ్ళని రక్షించేది ఆవిడే, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ పరిసరాలు మార్చేది ఆవిడే. ఆవిడికి లేకుండా ఏమీ జరగదు. అక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ అభిషేక్ బెనర్జీ ఎవరైతే మమత మేనల్లుడు ఒక దందా ఏదో నడుపుతున్నాడో అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు, భారతదేశంలో ఏ హాస్పిటల్ వాళ్ళకైనా సరే కిడ్నీ కావాలంటే కిడ్నీ, గుండె కావాలంటే గుండె, ఏది కావాలంటే అది కలకత్తాలో ఉన్నటువంటి ఈ అభిషేక్ బెనర్జీతో టచ్లో ఉండేటటువంటి ముఠాలతో చెప్తే వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఆ బ్లడ్తో ఆ జీన్స్తో ఉండేటటువంటి వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళని తీసుకొచ్చి చెప్తుంటారు. మధ్యన సినిమాలు చూసాం కదా, ఆ సినిమాలు వాస్తవ రూపం దాల్చుతుంది. ఆ విషయం మీదనే డాక్టర్ని అత్యాచారం చేశారన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి వేళ మమతా బెనర్జీ రోడ్డెక్కి ఉద్యమించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మమతా బెనర్జీ మీదన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వైద్యులు వెంటనే బదిలీ అయ్యారు. 43 మంది డాక్టర్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఈ ఉద్యమానికి సమర్థించారో కోల్కతా డాక్టర్ ఉదంతానికి, వాళ్ళందరినీ బదిలీలు చేసి పడేసింది మమతా బెనర్జీ.